హలో అండి, నేను డాక్టర్ బీజీబీ పిల్లై, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం ఫలోపియన్ ట్యూబ్స్ గురించి తెలుసుకుందాం. గర్భసంచికి రెండు వైపులా రెండు ట్యూబ్స్ ఉంటాయి, కుడివైపు ఒకటి, ఎడం వైపు ఒకటి. ట్యూబ్స్ అనేది మనకు ఎందుకు ఇంపార్టెంట్? సో అండాశయం నుంచి అండం విడుదల అయ్యాక పురుష కణాలు లోపలికి వెళ్ళిన తర్వాత రెండు కణాలు కలిసే చోట ట్యూబ్. సో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే చోట ట్యూబ్లో 3rd డే వరకు గ్రో అయ్యి 3rd to 5th డే మధ్యలో గర్భసంచిలోకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చి అతుక్కుంటుంది. సో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేది ట్యూబ్లో కాబట్టి ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్యూబ్స్లో ఒక ట్యూబ్ ఉన్నా సరిపోతుందా, ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఎస్. ఒక సైడ్ ట్యూబ్ ఉన్నా ఆ కణంని ట్యూబ్ తీసుకుంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సింగిల్ ట్యూబ్తో కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ట్యూబ్ బ్లాకేజ్ అంటే ట్యూబ్ బ్లాక్ అయిపోవడం. ట్యూబ్ బ్లాకేజ్ అనేది ఏ కారణాల వల్ల అవుతుంది? ట్యూబ్ బ్లాకేజ్ యూజువలీ ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుంది. సో కింద నుంచి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది పైకి పాకి ట్యూబ్ లోపలికి వెళ్ళి అతుకులు ఏర్పడడం వల్ల ట్యూబ్ బ్లాకేజ్ రావచ్చు. రెండోది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో మొత్తం గర్భసంచిలో కానీ గర్భసంచి బయట అతుకులు ఏర్పడడం వల్ల ట్యూబ్ బ్లాకేజ్ రావచ్చు. మూడోది ఏమైనా సర్జరీస్ వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే పెల్విక్ సర్జరీస్, కింద చేసే సర్జరీస్ దేంతో అన్నా ట్యూబ్ బ్లాకేజ్ రావచ్చు. ట్యూబ్ బ్లాకేజ్ రావడం, ఒకవేళ 2 sides ట్యూబ్ బ్లాకేజ్ వస్తే ఏం చేయాలి? 2 sidesలో ట్యూబ్ బ్లాకేజ్ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వీలు కాదు. సో ప్రెగ్నెన్సీ మీకు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ ఏర్పడేది ట్యూబ్లో కాబట్టి 2 sides ట్యూబ్ బ్లాకేజ్ ఉంటే కణం అనేది ట్యూబ్లోకి వెళ్ళడం లేకపోతే ట్యూబ్లోకి వెళ్ళి ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో 2 sides కణాలు కలవడం అనేది జరగదు. సో అందుకని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం అవ్వదు. 2 sides ట్యూబ్ బ్లాక్ ఉంటే మాత్రం ఐవీఎఫ్కి వెళ్ళాలి, లేకపోతే బ్లాకేజ్ని రిలీవ్ చేసేది ఏమైనా ఛాన్స్ ఉందా అనేది చూసుకోవాలి. బ్లాకేజ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం? సో ట్యూబ్ బ్లాకేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒకటి హెచ్ఎస్డి అంటే కింద నుంచి ఒక కాంట్రాస్ట్ లాగా పంపించి పైనుంచి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసాక ఎక్స్రేలో గర్భసంచి ట్యూబ్లు మంచిగా ఉన్నాయా, ఆ కాంట్రాస్ట్ అనేది బయటకు వచ్చిందా లేదా అనేది చూస్తారు. ఇంకొకటి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో స్కాన్ చేస్తుండగా కింద నుంచి సలైన్ అనేది పంపిస్తాము. సలైన్ పంపించి అలాగే స్కాన్లో సలైన్ 2 వైపులా బయటకు వస్తుందా లేదా, ట్యూబ్ ఉబ్బడం ఏమైనా జరుగుతుందా అనేది తెలుస్తుంది. మూడోది లాప్రోహిస్ట్రోస్కోపీ అంటే పైనుంచి కరెంట్ ఆపరేషన్ లాగా చేసి పైనుంచి కెమెరా వేసి గర్భసంచిని చూడడం, ట్యూబ్ని చూడడం, అదేవిధంగా కింద నుంచి డైని లోపల పంపించి డైరెక్ట్ మనం కెమెరా వైపు చూసి అది బయటికి వస్తుందా లేదా అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్ వల్ల ట్యూబ్ ఫంక్షన్ కనిపించదు. అంటే ఇప్పుడు ఒక వాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి, వాక్యూమ్ క్లీనర్లో ట్యూబ్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా అనేది కనిపిస్తుంది. కానీ వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసినాకనే వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సో కొన్నిసార్లు మనకు ట్యూబ్ బ్లాకేజ్ ఏం కనిపించకపోయినా ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు.